రాబోయేది ఒక సునామీ. 1994లో వచ్చిన సునామీలో కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయింది ఈ రాష్ట్రంలో. 224 సీట్లతో ఆ రోజున అధికారంలోకి వచ్చాం. ఇవాళ ఢిల్లీలో మోడీ పతనం తథ్యం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి విజయం తథ్యం. ఇవాళ ఎన్ని అక్రమాలు ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ ఫలితాలు వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇవాళ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడం కోసం చంద్రబాబు గారే దిక్కని ప్రజలు భావించారు. ఈ సునామీలో విజయం సాధించబోతున్నాం. మేము ఒకటే చెబుతున్నాం, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదు లేదు లేదు, వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ సిఎస్ తెలంగాణ సిఎస్ అక్కడ అటెండ్ అయ్యి రివ్యూలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎందుకు రావటం లేదు? ఇవాళ ఎందుకు నియమించారు? ఒక కేసులో దోషిగా ఉన్న సిఎస్ని ఏ విధంగా ఏకపక్షంగా మీరు నిర్ణయించారు? ఇవన్నీ మీ కుట్రలో భాగం కాదా? ఇవాళ 2000 కోట్ల రూపాయలు పాపం కేసీఆర్ గారు మోడీ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఓడించడం కోసం. 2000 కోట్లు సముద్రంలో పోసిన పన్నీరే, డిపాజిట్లు కూడా రావు చాలా చోట్ల. మీరే చూస్తారు 23వ తారీఖు వచ్చే ఒక ఫలితాలు చూసిన తర్వాత దిమ్మ తిరగటం, జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం రెండు కూడా ఖాయమని తెలియజేస్తా ఉన్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.